ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు తనకున్న బలహీనత నిమిత్తమై పలుమార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పటికీ దేవుడు తనను స్వస్థపరిచినట్లుగా లేదు, కానీ నా కృప నీకు చాలును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కృప అనే దేవుని యొక్క ఆ యొక్క మందును మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మనం ఎంతగానో దీవించబడే వారంగా ఉంటాం. నీ కృప జీవము కంటే ఉత్తమం అని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం గుర్తెరగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు కృప కలిగినటువంటి వాడు, ఆయన సజీవుడు, సర్వాధికారి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. యెహోవా దృష్టి అందు నోవాహు కృప పొందిన వాడాయను అని నోవాహుని గురించి దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన కృప అపరిమితమైనటువంటిది. దేవుడు కృప కలిగినటువంటి వాడు. ఆయన కృప చొప్పున మనల్ని కరుణించి రక్షించిన వాడుగా ఉంటున్నాడు. కనుక నీవు ఎన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. బహుశా విశ్వాస జీవితంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, దుఃఖాలు, వేదనలు గుండా వెళ్తున్నావేమో. అయితే ప్రభు పౌలు గారికి చూపిన కృపను నీకు నాకు చూపడానికి కూడా ఈరోజు సజీవుడిగా ఉన్నాడని, అలాగిన మనకు కూడా తన కృపనివ్వడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతం అయి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపేదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నా కృప నిన్ను విడిచిపోదు అని యెషయా 54:10లో దేవుడు చెప్పిన మాట మన జీవితంలో అక్షరానుసారంగా నెరవేర్చబడాలి అంటే, దావీదు నడిచినట్లుగా ఆయన హృదయానుసారంగా నీవు నేను నడుచుకున్నప్పుడు ఆయన కృప ఎన్నడూ కూడా విడిచిపోదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, అపోస్తలుల కంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే, ఎక్కువగా పరిచర్య చేసి అయినప్పటికీ నేను కాదు, నాకు తోడైన దేవుని కృపనే అని మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తిమోతికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ప్రియమైన స్నేహితుడు, సహోదరి, మనం ఎటువంటి నిరాశ నిస్పృహల స్థితిలో ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి మనం బలపడి ఆయన వైపు ముందుకు సాగుదుము గాక.